ఇగోనులా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ గారైతే ఏదో విషయం చెప్తున్నాడు, ఏ సమస్య గురించో మాట్లాడుతున్నాడు. మన అందరము గా ముచ్చట వినాలి కదా. మరి సురువు చేయి సార్ ఒకసారి. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను చెప్పురి. అగో సార్ను కోసినా కూడా 18,000 కోట్ల రూపాయల ఆదాయం కంటే ఎక్కువ లేదంటాడు. అసలు మరి ఉన్న ఆదాయం మొత్తం ఎటుపోయినట్టు సారు? నిజానికి మరి మీకు తెలియదా తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఆదాయం ఉన్నదో అని? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? మిమ్మల్ని ఏం చేస్తాం సారు, మీరే మమ్మల్ని ఏదో చేసి తత్తు కొడుతుంది. ఈ 9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిస్తే మేమందరం కలిస్తేనే ప్రభుత్వం, మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుద్ది. అయినా ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేస్తారు చెప్పుర్రి? వాళ్ళ డిమాండ్లు వాళ్ళు చెప్పుకున్నారు, వాళ్ళ డిమాండ్లు తీర్చాలి కదా. మరి ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తామని రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని చేస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం. ఇక గా పంచముచ్చట మాకు తెలిస్తే మేమేగా కుర్చెక్కటోళ్ళం కదా సార్లు. మాకు తెలియకనే మిమ్మల్ని అడగబడుతుంది. లేదంటే 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 200 చేద్దామా చెప్పురి. ఎందుకు సారు పెట్రోల్ రేట్లు పెంచి మళ్ళా సామాన్య జనాల మీద ఏటేసేది అందుక చెప్పుర్రి? మేమన్నా పెంచమంటానమా మీకు? 30 రూపాయలకి ఇచ్చే బియ్యాన్ని 60 రూపాయలు చేద్దామా చెప్పురి. ఏమో సారు మీరు చెప్పేటి అన్ని వింటుంటే నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏమో చేసేటట్టే కొడుతుంది కదా. పప్పు, ఉప్పు, చింతపండు, బెల్లం ధరలు 2 చేద్దామా చెప్పురి. ఏది పెంచుదామో చెప్పుండ్రి. ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా, ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. ఎందుకు సారు అన్ని పెంచి పేదోళ్ళ నడ్డీర కొడతారా? మళ్ళొక మల్క పేదోళ్ళ మీద వేటేస్తారా? పేదోళ్ళను ఏమనుకుంటారు సార్ మీరే చెప్పుర్రి. కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో, ధర్నాలో, దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది. మరి కొత్త కోరికలు నెరవేరకపోతే మీరు పీఠం ఎక్కేదందుకు ఎందుకు సార్లు గన్నిగనము హామీలు ఇచ్చిర్రు, గన్నిగనము ఉచితమైన పథకాలు ఇచ్చిర్రు? ఇంకా పథకాలు లేకుండా మీరు గదెనెక్కి జనాలకు న్యాయం చేస్తే అయిపోతుండే కదా. ఉన్నది కుప్పగూల్చుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాము. ఇంకో దివాలా రాష్ట్రంగా మారడు కాదు సారు, ఇది నిజంగానే దివాలా రాష్ట్రం అని పొరుగు రాష్ట్రాల వాళ్ళు అయితే అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో కానీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.